సో అప్పటి వరకు వాళ్ళిద్దరి గురించి మీకు తెలియదు. ఆవిడ ఎప్పుడైతే మీడియా ముందు ఆవిడ అసలు రానంత ఎవరో కూడా వరకు కూడా తెలియదమ్మా. ఆవిడ ఇప్పుడు ఎవరికి తెలియదు. అప్పుడు ఎప్పుడో వరలక్ష్మి కేసులో జరిగిందని చెప్పి అన్నారు, కానీ వరలక్ష్మి కేసులో కూడా A1 A2 A3 పెద్ద ముద్దాయిల పేర్లే వచ్చాయి, కానీ ఈవిడ ఎప్పుడు A11లోనూ అట్లా ఉంది, కానీ కాబట్టి పెద్ద తెలియలే. బట్ తర్వాత నేను మీ గురించి చెప్తున్నా, మీకు కూడా పెద్దగా తెలియదు. అసలు వాళ్ళ గురించి మనకేం తెలియదు. రాస్తారంటే ఒక సెలబ్రిటీగా ఆయన సినిమాలు అవి తెలుసు తప్ప అసలు వాళ్ళ ఫాదర్ ఎవరు, వాళ్ళ మదర్ ఎవరు, ఆయన పూర్వపరాలు ఏమీ తెలియదు నాకు. అండ్ నేను సినిమా జర్నలిస్ట్ లాగా అంత ఎక్కువగా పూసుకొని కూడా పూసుకున్నాను. సినిమా చూసామా బాగుందా అంతే, ఆ బ్యానర్ ఏంటి అవి కూడా నేను మాట్లాడాను. జస్ట్ బాగుందంటే బాగుంది అంతే నా. సో అలా బట్ ఇది తవ్వుకుంటూ పోయే కొద్దీ నాకు ఫుల్ క్లారిటీ వచ్చింది. అండ్ ఎప్పుడైతే నేను మాట్లాడడం మొదలుపెట్టాను అది వైరల్ అయింది. అది వైరల్ అయిన తర్వాత అందరూ పిలవడం మొదలెట్టారు. నేను చెప్పిన మాటల మీద నిలబడాలి కాబట్టి దానికి ఫ్యాక్ట్స్ అన్నీ కూడా కలెక్ట్ చేసుకోవడము, సో అవి దాని పనిలో పడ్డాను. నాకు ఇంతకుముందు నా కేసులో ఎలా అయితే ఒక రూట్ కనిపించిందో అదే రూట్లో వెళ్ళి నేను కొన్ని ఆధారాలు, ఎస్పెషల్లీ ఎఫ్ఐఆర్ కాపీలు, ఆవిడ రాసిచ్చిన కంప్లైంట్, ఇవన్నీ కూడా తీసుకురావడం, వాటిని చదివి వినిపించడం. చూడండి ఈవిడ ఆల్రెడీ షీఈ్ ఇన్ రిలేషన్ విత్ మస్తాన్, వాళ్ళకి ఏదో గొడవ అయింది, ఇదంతా కూడా ఈవిడ కలిసి ఉన్నాం 13 ఏళ్ళు అని చెప్తుంది, ఇదంతా అవుతుంది అన్నట్టుగా అక్కడ అది చూపించి ప్రూవ్ అయింది అని చెప్పాను. లేదు అది ఎలా ప్రూవ్ అవుతుంది అని చెప్పి వాళ్ళు వచ్చి ఏదో కౌంటర్ చేసుకున్నారు. అదంతా ఉత్తితి కంప్లైంట్, ఆ ఎఫ్ఐఆర్ పోలీసులు రాశారు, ఈ కంప్లైంట్ నేను రాయలేదు, ఆ సంతకం నాది కూడా కాదన్నట్టుగా మాట్లాడాను. తర్వాత సంతకం టాలీ చేసి చూపించుకున్నాం మనం. ఏదైనా కూడా అలా బొంకుతూనే ఉన్నారు. బట్ ఫైనల్గా నిన్న ఆ కాల్ రికార్డింగ్ వచ్చింది. ఆ కాల్ రికార్డింగ్లో షీ క్లియర్లీ ఎస్టాబ్లిష్డ్ హర్ రిలేషన్ విత్ మస్తాన్ సాయి. నా గుండె నీ దగ్గర, నీ గుండె నా దగ్గర, మన ఇద్దరం కలిసి అన్ని చేసుకున్నాం అన్నట్టుగా చాలా క్లియర్ కట్గా ఆడియోలో ఉంది. మీరు వినకపోతే ఇప్పుడు వినిపిస్తానండి. సో అది వచ్చేటప్పటికి చెక్మేట్ అనుకున్నాం. అప్పటికీ కూడా ఆవిడ వచ్చి ఇది మేము సరదాగా ఇలా మాట్లాడుకుంటామండి, ఇది ఫ్లర్టింగ్ అండి, ఇది సీరియస్గా తీసుకోకూడదు అంటే ఇంకా హెల్తీ ఫ్లర్టింగ్ అండి అంటే ఫ్లర్టింగ్ అనేది నాకు ఒకటే గుర్తొచ్చింది. పెళ్ళాం ఊరు వెళ్తే ఒక సినిమాలో సునీల్ ఉంటాడు, వాళ్ళ ఆవిడ ఊరు వెళ్ళినప్పుడు వేరే ఆవిడని తెచ్చుకుంటాడు. వాళ్ళ ఆవిడ వస్తే తిరిగి ఈయన ఆవిడతో బెడ్ మీద ఉంటాడు. ఉన్నప్పుడు ఏంటండి ఎవరున్నారంటే ఎవరున్నారే ఇక్కడ ఎవరు లేరు అంటే నమ్మేయాలి మనం. అంత దారుణంగా ఎదలను చేయడమా అని చెప్పి అనిపించింది నాకు. అండ్ మీడియా వాళ్ళు కూడా ఇంకా స్టిల్ దే ఆర్ ఆస్కింగ్ క్వశ్చన్స్. ఇంకా ఆవిడకి న్యాయం చేయాలని వెళ్తున్నట్ట. ఏం న్యాయం చేస్తారండి? ఇంకా ఏ న్యాయం మిగిలింది నేను చెప్తున్నా. అంటే లిటరలీ రుబాబా, రౌడీజమా, ఒక ఛానల్ మన చేతిలో ఉందని చెప్పి ఇట్స్ నాట్ ఫేర్. వెళ్ళి తలుపులు బాతున్నట్ట రౌడీజం లాగా ఉంది ఇది. ప్రెస్ మీట్ లో కూడా చెప్పారు కదా, నువ్వు నీకు కావాలనుకున్నావు కేసు వేసావు, తేలుతుంది. మీడియాకి వచ్చావు, మీడియాలో తేలింది, ఏమి జరగలేదు, ఇక రౌడీజం. మీరు ఈ కేసు గురించి అన్ని ఆధారాలు అనేవి తీసుకున్న తర్వాత, అన్ని కలెక్ట్ చేసుకున్న తర్వాతే మాట్లాడడం స్టార్ట్ చేశారా, లేకపోతే ఫస్ట్ మీకు ఒక కోపం వచ్చేసింది ఆవిడ రాజ్ తరుణ్ గారి తల్లిని అన్నారు అన్న ఒక కోపంతో వచ్చి అంతకన్నా ముందే కొన్ని ఈ కంప్లైంట్ ఎఫ్ఐఆర్ తెప్పించుకున్నాను నేను ఫస్ట్. ఆ ఎఫ్ఐఆర్ రావడానికి ఒక 3-4 రోజులు పట్టింది. బట్ అంతకుముందు ఆ కాల్ ఆధారంగానే నేను కొన్ని మాటలు చెప్పాను. బట్ ఎఫ్ఐఆర్ వచ్చిన తర్వాత మనకి కాస్త అది స్ట్రెంగ్తన్ చేసుకోగలిగాం మనం చెప్పిన వాదన ఏదైతే ఉందో. తర్వాత B+ ఆడియో విన్న తర్వాత ఇంకా చాలా క్లారిటీ వచ్చింది. ఇప్పుడు మీరు అన్నారు నేను ఒక ఎఫ్ఐఆర్ కాపీ తెప్పించుకున్నాను అని. నాకున్న ఇక్కడ ఒక డౌట్ ఏంటి అంటే, మీరు రాజ్ తరుణ్ గారికి పూర్తిగా తెలియదు, అంటే ఆయన ప్రకారం రాజ్ తరుణ్ గారికి కుటుంబ సభ్యులు కాదు, ఫ్రెండ్ కాదు, ఇటు లావణ్య గారికి ఫ్రెండ్ కాదు, కుటుంబ సభ్యులు కాదు. ఏ రకంగా మీరు ఈ ఆధారాలన్నీ, ఒక ఎఫ్ఐఆర్ కాపీ కావచ్చు, కంప్లైంట్ చేసిన పోలీస్ స్టేషన్లో ఉన్న ఎఫ్ఐఆర్ కాపీ కావచ్చు, ఆడియో రికార్డ్స్ కావచ్చు, మీరు చూపించిన ప్రతి ఒక్క ఆధారం అసలు ఎలా సంపాదించారు, ఎక్కడివి అంటే ఏం చెప్తారు అసలు? ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కడివి అంటే, రాజ్ తరుణ్ మీడియా ముందుకు వచ్చి వెళ్ళిపోయే ముందు అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడు కదా 1 వారం రోజులు. బట్ తన సమాధానం చెప్పి వెళ్ళాడు ఆ ఎలిగేషన్స్ అన్నిటికీ కూడా. అందరూ తను చెప్పిన సమాధానం మనం కొంచెం నిశ్చితంగా పరిశీలిస్తే, ఫస్ట్ ఆయన ఏం చూపించాడు, ఇదిగో నేను కావాలి అంటుంది కదా, నేనే తన భర్త అని చెప్తే, మరి ఈ మస్తాన్ సాయి నాకు కావాలి నా మొగుడు అని చెప్పి ఆవిడ ఇచ్చిన గుంటూరులో ఆవిడ ఇచ్చిన కంప్లైంట్ అని చెప్పాడు. ఇట్లా చూపించేసి వెళ్ళిపోయాడు. ఎవరు కూడా దాన్ని నోటీస్ చేయలే, పట్టించుకోలేదు. నేను చూశాను, సరే గుంటూరులో ఎఫ్ఐఆర్ ఉందంటున్నాడు, చెక్ చేద్దాం అని చెప్పి గుంటూరులో మనకు తెలిసిన సర్కిల్లో అన్ని పోలీస్ స్టేషన్లు కనుక్కోమని చెప్తే, అందులో పట్టాభిపురం అనే ఒక పోలీస్ స్టేషన్లో ఈ మన్నేపల్లి లావణ్య అనే పేరుతో సెర్చ్ చేస్తే దొరికింది. ఆ ఎఫ్ఐఆర్ తెప్పించుకొని తర్వాత స్టడీ చేసి
అలా ముందుకెళ్ళామని, అది ఆ రకంగా. ఇంకా వేరే ఎఫ్ఐఆర్లు ఇవన్నీ కూడాను చాలా వరకు ఇంకా తర్వాత ఈ మీడియాలో ఇంతకుముందు 5 నెలల క్రితం వచ్చిన ఆవిడ అరెస్ట్ కేసు, ఇది డ్రగ్ పెడ్లర్గా అరెస్ట్ అయింది. అలాగే 10 నెలల క్రితం వరలక్ష్మి టిఫిన్స్లో డ్రగ్స్ కలకలం, ఈ కేసులన్నీ కూడా మనకి మీడియా ఆర్కైవ్స్లో దొరుకుతాయి. ఇవన్నీ చూసి నేను స్టడీ చేసుకుంటూ కొత్త యూట్యూబ్లో ఉన్న పాత వీడియోస్ చూసి కనెక్ట్ అవుతూ వచ్చాను. ఎవరు వీళ్ళెవరు అండ్ అలాగే ఈవిడ పాత షార్ట్ ఫిల్మ్స్, ఆ షార్ట్ ఫిల్మ్స్లో ఎవరున్నారు, ఈ చింటూ అనేవాడు A1 ఎవరైతే డ్రగ్ పెడ్లు ఉన్నారో వాళ్ళతో కలిసి చేసిన షార్ట్ ఫిల్మ్స్, ఇవన్నీ కూడా తవ్వుకుంటూ వెళ్ళి ఎవాల్వ్ అవుతూ వచ్చింది అనమాట మెల్లమెల్లగా. అలా సేకరించడం జరిగింది బేసికల్లీ. అంటే వీటన్నింటి వెనక ఈ ఆధారాలు సేకరించడం వెనక నాకు తెలిసినంత వరకు ఎంతో కొంత రాజ్ తరుణ్ గారి హెల్ప్ కానీ వాళ్ళ కుటుంబ సభ్యుల హెల్ప్ కానీ లేదంటారా? కేవలం మీరొక్కరే ఆ ఆధారాలన్నీ కలెక్ట్ చేశారా? నేను ఒక్కనే కాదు, ఇంకా మా లాయర్ గారు కొంతమంది. ఇప్పుడు కొన్ని ఆధారాలకు ఎలా ఉంటుందంటే రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద మనం అప్లై చేస్తే వాళ్ళు ఇస్తారు. సో అలా కొన్ని అలా కూడా తీసుకురావడం జరిగింది. ఓకే. అంటే నార్మల్గా మీరు చేస్తున్నప్పుడు ఈ ఇష్యూ గురించి మాట్లాడిన తర్వాత రాజ్ తరుణ్ గారు ఇప్పుడైనా మీతో ఈ ప్రెస్ మీట్లో నేను మాట్లాడటం, అంతకుముందు ఈ ఇష్యూ మీరు ఫస్ట్ వాయిస్ లేవనెత్తిన దగ్గర నుంచి మళ్ళీ ఇప్పటి వరకు ఇప్పుడు ఈ మధ్యలో మీకు అసలు కాల్సే జరగలేదంటారా? లేదు, ఒక 3 రోజులు అయిన తర్వాత ఇది మొత్తం మీడియా అంతా పాకింది. అండ్ సంబడి ఈజ్ ఫైటింగ్ ఫర్ మెన్, అలా రాజ్ తరుణ్ కూడా గుర్తించాడు. రాజ్ తరుణ్ త్రూ ఫ్రెండ్ ఆఫ్ ఫ్రెండ్ ఇండైరెక్ట్గా కాన్ఫరెన్స్ పెట్టించి తన నంబర్ తెలియకుండా దాంతో మాట్లాడడం జరిగింది. అప్పుడు నేను రాజ్ తరుణ్ని కొన్ని డౌట్లు కూడా అడిగాను, అవన్నీ చెప్పుకొచ్చాడు. సో ఆ రకంగా ఇంకా కొంచెం క్లోజ్గా రాజ్ తరుణ్ని చూడడం జరిగింది అనమాట. అంటే ఏ రకంగా మీరు రాజ్ తరుణ్ వైపు తప్పలేదు, లావణ్యానే పెద్ద కిలాడి అన్న థాట్ని అసలు మీరెలా గెస్ చేశారు? ఎవరిని మనం అంత తొందరగా జడ్జ్ చేయలేం కదా. పైనుంచి చూసి లావణ్యాన్ని జడ్జ్ చేయలేం, పైనుంచి చూసి రాజ్ తరుణ్ని జడ్జ్ చేయలేం. బట్ మీరు ఎలా జడ్జ్ చేయగలిగారు? అంటే ఇప్పుడు చాలా మంది అంటారు రెండు చేతులు కలిస్తేనే చప్పట్లు వస్తాయి అన్నట్టు, ఇద్దరు వల్ల ఏదో ఒక తప్పు ఉండుండొచ్చు కదా. అస్సలు అలా ఏముండదు. ఏముంది, ఇప్పుడు ఇట్లా కొట్టాను, సౌండ్ వచ్చింది కదా, మరి ఇదేమన్నా చేసిందా? లేదు కదా. సేమ్ ఆవిడ నేచర్ అది. బేసికలీ బూతులు తిట్టడం, సిగరెట్లు, మందు, డ్రగ్స్, ఇవన్నీ కూడా. అండ్ అన్నిటికంటే మించి ఒక సాడిస్టిక్ ఇదేంటంటే సాయంత్రం అయితే ఏదో ఒక రీజన్ పెట్టి గొడవ పెట్టుకొని బాగా తిట్టి కొట్టి చేస్తే ఆవిడకు ఒక పైశాచిక మానసిక ఆనందం అనమాట. సో అప్పుడు హ్యాపీగా నిద్ర వస్తుంది. అది ఏదో ఒక రకంగా రోజు గొడవ పెట్టుకోవాలి. మనోడు షూటింగ్ చేసుకొని అలా మెట్లెక్కి పై పోర్షన్కి వెళ్తుంటే కింద ఈవిడ ఆల్రెడీ వాళ్ళ గ్యాంగ్ కూర్చొని రచ్చరచ్చ చేస్తే సుందరం మాస్టర్ అని చెప్పి పిలుచుకొచ్చి వచ్చిన సైజు ర్యాగింగ్ అలా తిట్టుకుంటుంటే తృప్తిగా ఉంటుంది అనమాట. పొరపాటున తిరగబడరా సమయం కాదు, నేను బయటికి వెళ్ళి ఇప్పుడు చేసే రచ్చ అంతా అప్పుడే చేస్తానని చెప్పి ప్రతిరోజు బెదిరించేసేది. మీరు ఆ కాల్ రికార్డ్ జాగ్రత్తగా వింటే మనకు అన్నీ అర్థమైపోతాయి. అర్థమైంది, నాకు చాలా వరకు అర్థమైంది.